భారతదేశాన్ని ఎలాగైనా సరే విడగొట్టాలనుకునేటటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి వ్యవహారం ఏదైతే ఉందో అంటే కుట్రలు పన్నేటటువంటి వాళ్ళు ఆ మధ్యన కన్నయ్య దగ్గర నుంచి అనేక మంది చేసుకొచ్చినటువంటి ఇష్యూ ఉంది కదా. భారతదేశానికి సంబంధించినంత వరకు చికెన్ నెక్ ప్రాంతం ఎక్కడైతే అతి తక్కువగా ఉండేటటువంటి ప్లేస్ ఉందో అక్కడ విడగొడితే భారతదేశం నుంచి 7 సిస్టర్ స్టేట్స్ ఈశాన్య రాష్ట్రాలను విడదీయాలన్నటువంటి కుట్ర అది పదే పదే ప్లాన్ చేస్తూ ఈవెన్ మొన్ననే బంగ్లాదేశ్ కొత్తగా పాలకుడుగా వచ్చినటువంటి యూనస్ కూడా చైనాకి ఆ ప్లేస్ ఇచ్చేస్తా, ఆ పక్కన ఉన్నటువంటి పోర్ట్ ఇచ్చేస్తా, ఇట్లాంటి యదవనాటకాలు ఆడుతూ బంగ్లాదేశ్ పాకిస్తాన్ తీవ్రవాద ముఠాలు పాకిస్తాన్ బంగ్లాదేశ్ సైన్యాలు కలిసి అది చెడగొట్టాలనుకుంటున్నటువంటి వేళ దానికి రివర్స్ ప్లాన్ రెడీలో ఉంది. మొదట దెబ్బ వాళ్ళ నుంచి రావాలి, మొదట అట్టించి ఏదైనా చిన్న ప్రయత్నం జరిగితే దాన్ని అడ్డం పెట్టి అక్కడ ఉన్నటువంటి సైన్యం లేపేయడంతో పాటు ఆ ప్రాంతం మొత్తాన్ని ఆక్యుపై చేసి 20 కిలోమీటర్లు ఉన్నటువంటి చికెన్ నెక్ని కాస్త 60 కిలోమీటర్ల దాకా ప్రాంతాన్ని మనం స్వాధీనం చేసుకుని దాన్ని ఒక ఎలిఫెంట్ నెక్గా మార్చేటటువంటి ప్రయత్నానికి మన సైన్యం సిద్ధంగా ఉందన్నటువంటి విషయం తాజాగా వెలువడుతున్నటువంటిది. అది తెలిసినే పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఒక్కసారిగా సైలెంట్ అయినాయి. చైనా అమెరికానేమో పాకిస్తాన్కి, చైనానేమో బంగ్లాదేశ్కి విషయాన్ని చెప్పారు అన్నటువంటిది ప్రస్తుతం ప్రపంచ సర్కిల్స్లో వినబడుతున్నమాట.